అర్హుల నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని అనర్హులకు ఇచ్చిన దళిత బంధును రద్దు చేయాలంటూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు దళితులు. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. నిరసనలో వైరా మున్సిపాలిటీలోని 1, 2, 20వ వార్డులకు చెందిన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం మండలం కేంద్రంలో గృహలక్ష్మి దళిత బంధులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇక బీఆర్ఎస్ మంత్రి పువ్వాడకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు దీంతో భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అక్రమాలపై దళితులు ఆందోళనకు దిగారు. అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని, అనర్హులకు ఇచ్చిన దళిత బంధును రద్దు చేయాలంటూ రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు దళితులు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దళిత బంధువుకు సంబంధించిన అంశం మీద దళితులు తీవ్రమైన ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఇటీవల కాలంలో కేటీఆర్ సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకటించినటువంటి దళిత బంధు అంశంతో పాటు బోనకల్లు మండలానికి సంబంధించింది. అదే నేపథ్యంలో వైరా నియోజకవర్గం వ్యాప్తంగా రాముల నాయక్ చేసిన సెలక్షన్ లిస్ట్ మీద, అదే నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాణాపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈరోజు రాణాపాలెం మండలానికి సంబంధించినటువంటి దళిత నేతలందరూ కూడా అటు గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు వెంటనే అర్హులందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రధానంగా వీళ్ళకు సిపిఎం, కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు నాయకత్వం వహించి దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆందోళన సామరస్యంగా కొనసాగుతున్నటువంటి ఆందోళన ఒకేసారి ఉద్రిక్తతకు దారి తీసింది. తహసీల్దార్ కార్యాలయంలోకి దళిత బంధు తక్షణమే అర్హులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈరోజు సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ఆరోపిస్తున్న విధానం ఖమ్మం రఘునాథపాలెం మండలానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి ఎక్కువ మందికి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు ఇస్తా ఉన్నారు, ఇతర ఉన్న వాళ్ళ ఎవరికి కూడా దళిత బంధు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో ప్రకటించిన గృహలక్ష్మి పథకంలో ఇండ్లు ఉన్న వారికి ఇల్లు ఇవ్వడం, అదే నేపథ్యంలో బీసీ బంధు కూడా కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవ్వడం, ఇప్పుడు దళిత బంధు కూడా బీఆర్ఎస్ కార్యకర్తల పేర్లపై సర్వేలు చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఎలక్షన్స్ కోసం పెట్టినటువంటి స్టంట్ గా ఈరోజు ఆరోపిస్తా ఉన్నారు. దళితులందరినీ మోసం చేయడం కోసం, ప్రజల యొక్క ఓట్లను దండుకునేందుకు కోసం ఇట్లాంటి కుట్ర చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు సిపిఎం నేతలు ఎర్ర శ్రీకాంత్, శ్రీనివాస్ ఇప్పటికే ఆగ్రహం కలిగించిన నేపథ్యం కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రధానమైనటువంటి నేత తుంబూరు దయాకర్ రెడ్డితో పాటు జావేద్ కూడా ఈ రకమైన ఆరోపణలు చేశారు. అంటే గతంలో ఉన్నటువంటి దళిత బంధు ఏదైతే ఉందో, గతంలో నియోజకవర్గానికి 100 మాత్రమే ఇచ్చేవాళ్ళు కొన్ని మండలాల్లో, కానీ ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 ఇవ్వడంతో పాటు ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి సెకండ్ దఫలో ఉన్నటువంటి దళిత బంధు అభ్యర్థుల ప్రకటన సర్వేలు ఇవన్నీ కూడా గందరగోళం సృష్టించాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ కుమార్ అంశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా అసంతృప్తి ఉన్నటువంటి ప్రజలు ఖమ్మం రాణాదపాలెం మండలంలో తహసీల్దార్ కార్యాలయం రిజిస్టర్ చేసినటువంటి ఆందోళన ప్రస్తుతం ఉద్రిక్తకు దారితీసి ఒకేసారి కార్యకర్తలు దళిత బంధువు మాకు ఇవ్వాలని చెప్పేసి అర్హులైన వారికి ప్రకటించాలి, బీఆర్ఎస్ కార్యకర్తలకే పరిమితం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ చేసినటువంటి ఆందోళన ఒక్కసారి ఉద్రిక్తకు దారితీసి తహసీల్దార్ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లి కూడా అక్కడ ఆందోళన నిరసనకారులు కొనసాగించిన నేపథ్యం కనబడుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దళిత బంధు అంశం విషయంలో ప్రధానమైనటువంటి నాయకత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తా ఉంటే దళిత బంధు అందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా దళితుల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పటికే దళిత బంధు అందరికీ ఇస్తేనే బాగుంటుందని చెప్పి డిమాండ్ కూడా లేవనెత్తిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్. ఉపేంద్ర, ఇంకొకటి ప్రధానంగా గతంలో కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దళిత బంధుకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారంటూ ఆయన బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి, వారి లిస్టుల దగ్గర ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేవు. కానీ మరొకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మంకి సంబంధించినటువంటి దళిత బంధులో లోపాలు లొసుగులు ఉన్నాయని కూడా
అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అర్హులు వస్తున్న నేపథ్యంలో మరొకసారి బలం చేకూరింది, కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, అంటే ప్రధానంగా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం, అంటే వైరాలో ఉన్నటువంటి ఎవరైతే రాముల నాయక్ మొదట లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత రానున్నటువంటి రోజుల్లో దళితుల లిస్టు కొద్ది మందికి పరిమితమైనటువంటిది దాన్ని మార్చి, అంటే మదన్ లాల్ కొంతమంది సృష్టించిన పేర్లని ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన పేర్లను ప్రకటించడం ఫలితంగా అక్కడ ఉన్నటువంటి దళితుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే దళిత బంధు కొద్ది మందికి వర్తింపు చేసే విధానం కావచ్చు, అట్లాగే ప్రస్తుత ఎమ్మెల్యే రాముల నాయకుని కాదని అభ్యర్థిగా ప్రకటించినటువంటి మదన్ లాల్ చెప్పినటువంటి వారిని కేటాయించడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళన వచ్చిందనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రభావం, అంటే దళితులకు సంబంధించినటువంటి అంశాలలో ఏదైతే దళిత బంధు ఇవ్వాలనే డిమాండ్ ని ప్రభుత్వం సక్రమైన పత్రాలు అమలు చేయకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇది రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వానికి అది మిస్ఫైర్ అయి అది తీవ్ర స్థాయి రూపాన్ని దాల్చే అవకాశం ఉంది. ఎవరైతే తీసుకున్న వారికంటే అర్హుల సంఖ్య ఎక్కువ ఉండడం ఫలితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతాం. దీని ప్రభావం రానున్నటువంటి ఎలక్షన్ లో కొంత తీసుకున్న వారి సంఖ్య పాజిటివ్ వాతావరణం మారినప్పటికీ లబ్ధిదారులకు కూడా ఇవ్వకోకుండా కొద్దిగా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి కోపద్రిక్తలు ఏదైతే ఉందో ఇది రేపు రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ కి తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం కనబడతా ఉంది రాజశేఖర్. రైట్, ఒకటి అంటే ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయానికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి అజయ్ కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్న నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రాజశేఖర్, దళితులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చాలా సెన్సిటివ్ గా ప్రభుత్వం తీసుకోకుండా దీన్ని ఏకపక్షం కొన్ని నిర్ణయాలకు సంబంధించి, అంటే ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇవ్వాలి అయినటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన కాస్త అటు అధికారులకు కావచ్చు, రాజకీయ పక్షాలకు కావచ్చు, అంటే ప్రజానికానికి కావచ్చు చాలా పూర్తి స్థాయిలో ఇబ్బందిగా మారింది. సెలక్షన్ లిస్టు కొద్ది మంది పేర్లని పరిశీలన చేయడం ఫలితంగా రేపు రాజకీయ, అంటే ప్రధానంగా విపక్షాలకి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర ఏదైతే బీఆర్ఎస్ ఇతర పార్టీలు అయితే ఏదైతే ఉన్నాయో ఈ పార్టీలన్నిటికీ కూడా ప్రధానంగా విమర్శలకి మంచి అస్త్రంగా ఉపయోగపడే అవకాశం ఉంది. గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది ఇవ్వలేదు, సీఎం దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నది 2 కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఇది ఎలక్షన్ ప్రచారంగానే ఎలక్షన్ కోసం పెట్టింది తప్ప మీకు దళిత బంధు ఇవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 రోజులు వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఒకవైపు విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుంది. అది బీఆర్ఎస్ కి తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాం రాజశేఖర్. రైట్, ఒకటి నిరసనలో ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి 1, 2, 20 వార్డులకు సంబంధించినటువంటి దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. సో వారి భవిష్యత్తు కార్యాచరణ ఏమైనటువంటి ప్రకటించారంటే ఈ విధంగానే మేము కొనసాగుతాం, ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది కాబట్టి సో దీన్ని క్యాష్ చేసుకొని మిగతా పార్టీలు కూడా వారికి మద్దతు తెలిపే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటికే అంటే ప్రధానమైనటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలతో పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నటువంటి జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా, అంటే జనసేన పార్టీ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం, అంటే ప్రధానమైనటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రభావం వీళ్ళందరినీ చైతన్యం చేయడానికి వీళ్ళ ప్రధానమైనటువంటి పనిగా దళిత బంధు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణం ద్వారా అంటే బీఆర్ఎస్ ని ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలతోటి ముందంజలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలక వర్గాన్ని ఈ దళిత బంధు ఎక్కువ మందికి ఇవ్వలేకపోయింది అనేటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా వీళ్ళు చైతన్యం చేసే పనిగా విపక్షాలు పెట్టుకున్నాయి. ఈ పరిణామాలు రేపు రానటువంటి రాజకీయాల ప్రధానమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడతా ఉంది. అంటే ఒక ప్రధానమైన నియోజకవర్గంలో వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే స్థాయికి దళితులు చైతన్యం పెరిగిందంటే దళిత బంధు యొక్క ప్రభావం ఎంతవరకు ఉందనేది కూడా మనం అంచనా వేయచ్చు. అంటే దళితుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ ఏదైతే వచ్చిందో, ఆ చైతన్యం ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా రాజకీయాల ప్రభావం చూపుతుంది, అలాగే ఓట్లపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం అంచనా వేయచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.